ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వడ్డెర్ల కొరకు నిరంతరం పనిచేస్తూ అసంఘటిత కార్మికుల పక్షాన నిలబడిన వడ్డెర సంఘం గన్ను దెబ్బ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ట్రస్ట్ వైస్ చైర్మన్ ఎత్తిరి అత్తయ్యకు శ్రమ శక్తి అవార్డును మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వడ్డెర్ల ఐకాన్ వడ్డే ఓబన్న జీవిత పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోతున్న అంతయ్య సేవలను సంఘ కార్యక్రమాలను గుర్తించి అవార్డును ప్రదానం చేయడం జరిగిందన్నారు. అనంతరం ఎత్తిరి అంతయ్య మాట్లాడుతూ శ్రమశక్తి అవార్డును ప్రభుత్వం అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శ్రమశక్తి అవార్డు వడ్డెర ప్రజలకు అంకితమన్నారు. మరింత అంకిత భావంతో వడ్డెర ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వడ్డెర్ల లక్ష్య సాధన రాష్ట్ర అధ్యక్షులు జరిపేటి సత్యనారాయణరాజు, గన్నుదెబ్బ రాష్ట్ర ముఖ్య సలహాదారులు డాక్టర్ ఓర్సు కృష్ణయ్య, రాష్ట్ర నాయకులు వల్లపు లక్ష్మీనారాయణ, హైదరాబాద్ సిటీ అధ్యక్షులు మక్కల వెంకటేష్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వల్లపు వెంకట్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు కుంచం వెంకటేశ్వర్లు, కేవీ రంగారెడ్డి జిల్లా నాయకులు ఓర్సు యాదవ్, మాగేని కృష్ణ, మహబూబ్ నగర్ జిల్లా నాయకుడు అడ్డాకుల రాజు, పల్లపు గణేష్, రమేష్, సతీష్, అనంతరావు, ఎత్తరి మోహన్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. చేసినా కూడా మన ఆలోచనలో పరివర్తన రానంత వరకు, మనకు ఆలోచన రానంత వరకు ఎన్ని చేసినా కూడా చూస్తూ ఉన్నాం. అనంతయ్య గారు, అత్తారి అంతయ్య గారు, రంగారెడ్డి జిల్లా వడ్డెర సంఘం తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు కార్మిక నాయకులు అత్తారి అనంతయ్య గారు, తర్వాత పి మల్లికార్జున్ గారు, నా దగ్గర రావాలని మల్లికార్జున్ గారు ఏమండి మీరంతా ఇంట్లో సార్ దయచేసి యాంకర్ జోడీ నిర్మించండి. సంపత్ రెడ్డి గారికి, అంతయ్య గారికి శుభాకాంక్ష. పి మల్లికార్జున్ మాకు ఏదో ఒకటి చేయాలని చెప్పి అందరు మేనేజ్మెంట్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇదే కోరుతుంటారు. సో మనకు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా వీళ్ళ ఎవరైతే యువకులు ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకు 2000 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే వారు అక్కడ ఉండి మంచిగా చదువుకొని ఒక మంచి స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ బయటకు రావాలని చెప్పి ఈ ఆలోచన జరుగుతుంది. సో కార్మికులు దీంట్లో కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో మన కార్మిక రంగంలో ఉన్న కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ ఇతర వాళ్ళందరికీ కూడా దీంట్లో స్పెషల్ కేటగిరీగా అడ్మిషన్స్ కూడా తీసుకుపోతున్నాం. వారందరికీ కూడా ఒక అవకాశం కల్పించాలి. వారికి కూడా ఈ అడ్వాన్స్ ఈ ఎకనామిక్ గ్రోత్లో వారికి కూడా ఒక భాగ్యం ఉండాలని చెప్పి మన కార్మికుల పిల్లలకు కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో మేము రిజర్వేషన్స్ కల్పించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నిజమైన పేద కార్మికుల పక్షాన పనిచేసే సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ట్రస్ట్ వైస్ చైర్మన్ ఎత్తరి అత్తయ్య గారికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి శ్రమశక్తి అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని 50 వడ్డెర ప్రజలకు మరింత సేవ చేయడానికి, కార్మికుల యొక్క హక్కులను కాపాడడం నిరంతరం శ్రమ చేయడానికి వారు కష్టపడతారని ఈ ప్రేరణ అవార్డు వారిని ఇంకా ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుందని గుర్తు చేస్తూ వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి సందర్భంగా మన గవర్నమెంట్ వారు కార్మిక శాఖ మంత్రి వారి చేతుల మీదుగా మన శ్రమశక్తి అవార్డు అందుకున్న
ఒడ్డేర సంఘం కమిటీ యొక్క అధ్యక్షుడైన ఉదయరెడ్డి అంజయ్య గారికి మా ఒడ్డేర లక్షణ సాధన తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ట్రస్ట్ తరఫున మన ఒడ్డేర ఆత్మగౌరవ ట్రస్ట్ తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాగే అంజయ్య గారితో పాటు మన వాళ్ళు ఇంకా చాలామంది అవార్డు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం, ఈ అవార్డు నాకు రావడం, మరి అదేవిధంగా మనమందరం చేయుతనిచ్చి దీన్ని ఈ విధంగా ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే శ్రమ అనే ప్రతి ఫలితానికి రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి మన కార్మికులకు కానీ ఒడ్డర సోదరులకు కానీ ఎటువంటి సమస్యలు వచ్చినా మీరందరూ సంఘం దృష్టికి తెచ్చినప్పుడు వాటిని మనమందరం ప్రసంగంగా ఆలోచించి పరిష్కరించడం వల్ల ఈరోజు ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు ఈ అవార్డు మన ఒడ్డర జాతికి అంకితం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం శ్రమ అనేది నిత్యం ఇందాక వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వింటూ ఉన్నాం. నిరంతరం ఒక యంత్రంలాగా పనిచేయడం, ఆ యంత్రంలో భాగంగానే శ్రమ అనే ఒక శక్తి ఉందంటే అది ఒడ్డర బిడ్డలే. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని కడుపులు నిత్యం చేతులతో పనిచేసే నైపుణ్యం కలిగిన మన ఒడ్డరులకు ఈ యొక్క అవార్డు ఇవ్వడం వల్ల దీన్నంతా మన జాతికి అంకితం చేస్తున్నానని ఈ సభాముఖంగా జై ఒడ్డెరా, జై ఒడ్డెరా, జై ఒడ్డెరా.